వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. వనపర్తిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాల్ని సమర్పించారు ముఖ్యమంత్రి. వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. పట్టు వస్త్రాలని సమర్పించారు ముఖ్యమంత్రి. వెంకటేశ్వర స్వామి దర్శన అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వనపర్తి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. ఆలయంలో పలు అభివృద్ధి పనులకు మరి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు మరి కాసేపట్లో శంకుస్థాపన జరగబోతోంది. కాసేపటి క్రితమే స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా అక్కడ ఉన్నారు. మనం చూస్తున్నాం. వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం. ముందుగా అక్కడికి వెళ్లగానే పట్టు వస్త్రాల్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి దర్శన అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం తెలంగాణ సీఎం ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి కాసేపటి క్రితమే పట్టు వస్త్రాల్ని సమర్పించడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని కూడా చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. మరి కాసేపట్లో దర్శనం చేసుకున్న అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పాలి. ఇప్పుడు ఆలయంలో ఉన్న అభివృద్ధి పనులకు మరి కాసేపట్లో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయబోతున్నారు. అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. వారందరికీ శాలువా కప్పి వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేస్తున్న విజువల్స్ ని మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు మరి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి తాను విద్యాభ్యాసం చేసిన సమయంలో అద్దెకున్న ఇంటి యజమానురాలు పార్వతమ్మ కుటుంబాన్ని కలవనున్నారు సీఎం. వారితో కాసేపు ముచ్చటించనున్నారు. అక్కడ తన జ్ఞాపకాలను ఆ కుటుంబంతో పంచుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాల్యంతో తనతో పాటు విద్యాభ్యాసం చేసిన మిత్రులు, ఇతర స్నేహితులు, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వారితో భోజనం చేయనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. మరోవైపు కాసింనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూ సర్వే పనులను సీఎం రేవంత్ చేపట్టనున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని 6 గ్రామాలు, 13 గిరిజన తాండాల్లోని దాదాపు 4000 ఎకరాలకు సాగు చేసేందుకు లక్ష్యంగా ఈ కాసింనగర్ ప్రాజెక్టుకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఇవాళ సర్వే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి 751 కోట్లతో చేపట్టబోయే
అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాసేపటి క్రితమే పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాలు ముగించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.